పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. దోబీ వద్దు రజక ముద్దు అనేది ఇలా ఒక సమర నినాదంగా తయారైంది. వీ స్టాండ్ దోబీ. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా దోబీ పేరుతోనే నోటిఫికేషన్ పడుతుంది. సో అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టులోనో కేసు వేసి దాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డికి కాపీలు ఇస్తే ఆయన పోయే నష్టం ఏముంది? వీళ్ళతో మనకి పంచాయతీ ఎందుకు, రజకులు అసలే 3% ఉన్నారు, ప్రభుత్వం టగ్గాఫర్ ఉన్నది, మళ్ళీ అన్ని ఓట్లు 3% ఓట్లు పోతాయని చెప్పేసి ఆయన రజక పెట్టేస్తారు. కానీ ఈ వానాకాలం నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ సూడో నాయకులు, దానివల్ల 3 తరాలు నష్టపోతాయి. రాష్ట్రంలో రజక పేరుతోని పోస్టులు పడతాయి అనుకుందాం, రాష్ట్రంలో రిజర్వేషన్ ఉంటాయి. మరి 29 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో దోబీ పోస్టులని పడతాయి. మరి వాళ్ళకేం అర్థం కావాలా? తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రాలో, తెలంగాణలో 29 రాష్ట్రాలు, ఆంధ్ర తెలంగాణ తప్పితే రజక అంటే బయట వాళ్ళకి తెలియదు, వాళ్ళ భాషలు వేరు. అందుకోసం వీ స్టాండ్ దోబీ. ఎందుకంటే దోబీ ఉంటేనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ అటు మిలిటరీ దాకా, ఎయిర్ ఫోర్స్ దాకా, నేవీ దాకా, లేకపోతే విద్యా సంస్థల దాకా అన్ని రంగాల్లో వేసే దోబీ పోస్టులకు సంబంధించి ఉపయోగం జరుగుతుంది. రజకని పెడితే వీళ్ళు రజక సర్టిఫికేట్ ఇస్తే ఎంఆర్ఓ, తెలంగాణ రాష్ట్రంలోని ఎంఆర్ఓలు అక్కడ రజకని అప్లై చేసుకుంటే ఎక్స్ప్లెనేషన్ అది అయ్యేదేనా? సో ఆ విధంగా ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. సో అందుకోసం వీ స్టాండ్ దోబీ. సో దోబీ ముద్దు, రజక పెట్టుకోండి కాదని అంటలేదులే, కానీ సో దానివల్ల జాతులకి నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకోసం పునరాలోచన చేయమని చెప్పేసి ఈ సూడో నాయకులకి తెలియజేసుకుంటాను. చాలా కాలంగా, ఒక పుష్కర కాలంగా 2 దశాబ్దాలుగా రజక జాతి బిడ్డలు కేంద్రంలో అసలే ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకు దొబ్బుతూ ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మిగిలినటువంటి కొద్దిపాటి పోస్టులను కూడా తినే అన్నంలో ఉడికే బొమ్మలో ఏదో దుమ్ము పోసిన సన్నంగా చేయకండి. సో దాన్ని అట్లా నడవనేయండి. మీరు దోబీ అని చెప్పుకోవడం నామోషి అయితే రజకని చెప్పుకోండి, మాకు అభ్యంతరాలు ఏం లేలే, కానీ జాతి ప్రయోజనాలు ప్రధానమైందని తెలియజేసుకుంటూ, సో ఎగలైనా రియలైజ్ కావాలి, జ్ఞానోదయం కావాలి. గౌతమ బుద్ధుడికి బోధి వృక్షం కింద, బోధి వృక్షం అంటే మర్రి చెట్ట, రావి చెట్టు కింద, మర్రి చెట్టు కింద, రావి చెట్టు కింద జ్ఞానోదయం సన్నంగా మీకు కూడా జ్ఞానోదయం అవుతుందని భావిస్తా ఉన్నాం. పొద్దాకలు దాన్ని గెలక్కండి. మీకు అంత జాతి పట్ల అంత ప్రేమ వాత్సల్యాలు ఉంటే అటు ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ, ఇటు మైదాన ప్రాంతాల్లో కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు జాతిస్తులు, రజక జాతీయులు, రజక కులస్తులు, చాకర కులస్తులు, దోబీ కులస్తులు. సో అందుకోసం వాళ్ళ అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద మీరు వేసే కోర్టులు, కేసులు, వాళ్ళ హక్కుల కోసం, రజక మాన్యాల కోసం పోరాటం చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్లో, విద్యా సంస్థల్లో, ప్రభుత్వ హాస్పిటల్స్లో మన జాతులకి, సొసైటీలకి రావాల్సినటువంటి హక్కుల మీద పోరాటం చేయండి. సో అందుకోసం ఆ విధంగా ముందుకెళ్ళాలి. చాలామంది వీళ్ళు అలవల సులవలుగా దోబీ వద్దు రజక ముద్దు అని చెప్పే డైలాగులు చెప్పేటువంటి వాళ్ళు పేర్లు చాలామంది తెలుసు, పేర్లు చెప్పట్లేదు. మనం నీళ్ళే అంటాం, మంచినీళ్ళైనా, సైడ్ కాలంలో మురికి నీళ్ళైనా. సో మంచినీళ్ళు స్నానం చేయొచ్చు, తాగొచ్చు, స్నానం చేయొచ్చు, మొహం కడుక్కోవచ్చు, బ్రష్ చేయొచ్చు. మురికి నీళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉండదు, అవి నీళ్లు. కానీ మంటలు వచ్చినప్పుడు ఆర్పడానికి పనికి వస్తాయి ఏదో ఒక నీళ్లు. అట్లనే వీళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు కొద్ది మంచి మాటలు. అందుకోసం నేను పేర్లు ప్రస్తావించి నేను వీడియో చేయట్లేదు. ఎప్పటికైనా జ్ఞానోదయం కానీ మీరు ఆల్ ఇండియా సంఘాలు, అంతర్రాష్ట్ర సంఘాలు, అంతర్జిల్లా సంఘాలు మీకే వదిలేస్తూ ఉన్నాం. ఎట్లా బతుకుతారు. దాంతోపాటు పనిచేసే రజక సంఘాల నాయకులు, దోబీ సంఘాల నాయకులు, వాషర్మెన్ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవడు ₹1,00,000, ఎవడు ₹1,00,00,000 ఫండ్ ఇవ్వడు. మన జాతులు సెల్ఫ్గా ఉన్నారు. ఇంకా క్రిమినల్ గ్యాంగ్స్ ఉన్నాయి ఇందులో. నెలకు ₹1,00,000 వాడు కులం కూడా చెప్పట్లేదట. సకల కుల జనగణన జరిగితే మేము ఇంకా కులం ఏందంటున్నాడట. కోటి కులాంతర వివాహాలు జరిగిన తర్వాత రెండో తరానికి వచ్చినప్పుడు ఆ కులానికో ఈ కులానికి పోతున్నారు. కులాలన్నీ 1000లకు, లక్షలకు పోతే పోనేయండి. అప్పుడు దాకా మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉన్నది. మన జాతుల ప్రయోజనాల కోసం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో వీ స్టాండ్ దోబీ. వీ డోంట్ లైక్ రజక. సో అందుకోసం జాతుల ప్రయోజనాలు, నా వ్యక్తిగత ప్రయోజనాల కంటే జాతుల ప్రయోజనాలకి నా మొదటి ఓటు, చివరి ఓటు కూడా. ఫస్ట్ నుంచి చివరి దాకా 100 ఓట్లు ఉంటే ఫస్ట్ ఓటు నుంచి 100 ఓటు దాకా ఖచ్చితంగా వ్యక్తిగతంగా స్టూడెంట్ లైఫ్లో డిబేట్ చేస్తూ ఉండవచ్చు. కానీ స్టూడెంట్ లైఫ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా నేను చాలా కాలం పెట్టుబడిదారి, నా సబ్జెక్టు కూడా అదే, పెట్టుబడిదారి సమాజం ఫ్యాన్స్ నేను. చాలా బహుళ జాతీయ సంస్థల ఫ్యాన్స్ నేను. అసలు నేను బహుళ జాతీయ సంస్థల ఎంత ఫ్యాన్స్ అంటే, ఆ బుక్స్ దొరికితే ఎన్ని గంటలు చదివేవాడిని, అయిపోయిన దాకా వదలకుండా చదివేవాడిని. అది నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. పెట్టుబడి సమాజం చాలా కాలం. మల్టీనేషనల్ కంపెనీలు అంటే కూడా నాకు చాలా ఇష్టం, బహుళ జాతి సంస్థలు అంటే. కానీ దాన్ని మళ్ళీ ఎడెంటైల్, ₹1 కాయిన్ తీసుకున్నప్పుడు ఎడెంటైల్స్ ఉంటాయి. ఒక జడ్జి గారు తీర్పు చెప్పేటప్పుడు బోత్ సైడ్స్ చూసి, రెండు వైపులా చూసి జడ్జిమెంట్ చేస్తాడు. అట్లనే నేను వన్ సైడ్
క్యాపిటలిస్ట్ సమాజాన్ని, పెట్టుబడిదారీ సమాజాన్ని, బహుళజాతి సంస్థలు వన్ సైడ్ చూశాను. ప్రజలను కూడా చూసినప్పుడు నా అభిప్రాయం మార్చుకున్నాను నేను. ఎందుకంటే ఎంతమంది ప్రజలకి ప్రయోజనం జరిగే సిద్ధాంతానికి నేను వ్యతిరేకమా అనేది నాకే సిగ్గేసింది. అందుకోసం తెలియనితనం ఉన్నప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు. తెలుసుకోవడంలో తప్పు లేదు. తెలియంది తెలుసుకోవడంలో ఎప్పుడు తప్పు లేదు. అందుకోసం రియలైజ్ అయ్యి దోబీ వద్దు రజక ముద్దు నినాదాన్ని బంద్ చేసి, ఇంకా రజకుల సమస్యలు చాలా ఉన్నాయి. మన కెమెరా సంఘటనలు కానీ, కెమెరా సంఘటనలో కూడా పోస్ట్ మార్టం జరిగే దగ్గర మేనేజ్ చేశారు, పోలీసుల దగ్గర మేనేజ్ చేసి కేసు లేకుండా చేసేసారు కదా. అది అసలు ఉన్నా కూడా నామినల్ చేసేసారు. చాలా సీరియస్ కేసు కదా. చాలా గ్రామాల్లో వెళ్ళేస్తున్నారు ఇప్పటికి కూడా. స్వాతంత్రం నుంచి 79 సంవత్సరాలైనా. ఈ పరిస్థితుల మీద పోరాటాలు చేయండి. రజకులకి మేరలు పెరగడానికి పోరాటం చేయండి. రజక జాతి లేకపోతే దోబీలకు సంబంధించినటువంటి వాషర్మెన్లకు సంబంధించి పిల్లల చదువుల కోసం ప్రయత్నం చేయండి. ఇంకా స్థలాలు తీసుకొని కమ్యూనిటీలు కట్టే ప్రయత్నం చేయండి. పట్టణ ప్రాంతాల్లో, మండల కేంద్రాల్లో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో తీసుకొని కళ్యాణ మండపాలు కట్టండి. అక్కడ పెళ్లి చేసుకుంటే మన జాతులకు సంబంధించి బయటకు వెళితే 50 లక్షల రూపాయలకి రెంట్లు కట్టాల్సి వస్తుంది. ఏడానికి మనవాళ్ళు 10,000, 20,000 ఇస్తే అన్ని డబ్బులు మన జాతి కుటుంబస్తులకు మిగిలినట్టే కదా. బయట వాళ్ళకి మీరు తీసుకునే 50,000 తీసుకోండి. మన జాతి కులస్తులు అక్కడికి వస్తే అక్కడ పెళ్లి చేసుకుంటే 50,000 కిరాయి 10,000కి 20,000కి ఇవ్వండి. వాళ్ళకి అన్ని డబ్బులు మనం మిగిలించిన వాళ్ళం అవుతాం. అందుకోసం కమ్యూనిటీలు కట్టే ప్రయత్నం చేయండి. దాంతో పాటుగా రెడ్డి హాస్టల్, కమ్మ హాస్టల్, వైశ్య హాస్టల్, ఇట్లా హాస్టల్ చాలా ఉన్నాయి. అంటే రజక హాస్టల్ వ్యవస్థ కూడా భవిష్యత్తులో రావాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థలాలు అడగండి. వాటిల్లో షెడ్లు వేస్తారా, స్లాబ్లు వేస్తారా వేసి మన భవిష్యత్తు తరాల పిల్లల్ని చదివించే కార్యక్రమం చేద్దాం. డబ్బులున్న పిల్లలు, క్రిమిలేరు సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు చదువుకోరండి. వాళ్ళని కూడా కాదనం. మన జాతి, మన కులస్తులే, మన రక్త సంయుక్తులే. వాళ్ళతో పాటుగా ఏదైతే ఉన్నదో వీళ్ళని కూడా చదివించేటువంటి కార్యక్రమం పేద పిల్లల్ని కమ్మ హాస్టల్, కాపు హాస్టల్, వైశ్య హాస్టల్, రెడ్ హాస్టల్ ఉన్నాయి. ఇట్లా రజక హాస్టల్, దోబీ హాస్టల్, వాషర్మెన్ హాస్టల్ లాగా మన పిల్లలు చదువుకొని ప్రాయోగికులుగా భవిష్యత్ తరానికి నవనిర్మాణాలకి పునాదులు వేసి మన జాతి అభివృద్ధి చెందుతుంటున్న పాటు దేశాభివృద్ధిలో కూడా మన వాళ్ళు పాత్ర ఉండే విధంగా మన పిల్లల్ని చదివించుకొని ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మేము ఈ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, సో వి స్టాండ్ దోబీ. దోబీ వద్దు రజక ముద్దు కాదు, దోబీయే ముద్దు. వి స్టాండ్ దోబీ. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నష్టాన్ని మేము సహించడానికి సిద్ధంగా లేము. దోబీ పోస్టులు అనేస్తే మీరు రజక సర్టిఫికేట్ తీసుకుపోతే అటు నష్టం జరుగుతుంది. అది 3 తరాలకు నష్టం. రియలైజ్ కాండి. జ్ఞానోదయం, గౌతమ బుద్ధులా జ్ఞానోదయం అని భావిస్తూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. ఉండాలి పెద్దలారా.